హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐట్రెండ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఫైనాన్షియల్ అడ్వైజర్ అయిన వెల్తీ చక్రధర్ గారు. సార్తో మాట్లాడతాం ముఖ్యంగా పిఎంఎస్ అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్కి మధ్య ఉన్న డిఫరెన్స్ గురించి అండ్ ఏఎఫ్ఐతో పాటుగా. హాయ్ సార్. హాయ్ సార్, ఆల్రెడీ ప్రీవియస్ ఎపిసోడ్స్లో మీరు పిఎంఎస్ స్టాక్స్ గురించి చెప్పడం జరిగింది. అసలు వాట్ ఈస్ పిఎంఎస్ స్టాక్ అనేది. సో అసలు పిఎంఎస్ స్టాక్కి లేకపోతే మ్యూచువల్ ఫండ్కి అండ్ ఈవెన్ ఏఎఫ్ఐకి ఈ మూడింటికి మధ్య ఉన్న క్లియర్ డిఫరెన్సెస్ ఏమేమి ఉంటాయి, ఎందులో ఇన్వెస్ట్ చేయడం అనేది గివ్స్ మచ్ బెటర్ ఎక్స్పీరియన్స్ అంటారు? ఇది మంచి క్వశ్చన్ అడిగారండి. చాలామంది కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ అంటే అందరికీ తెలుసు కానివ్వండి, ఇంకా పిఎంఎస్ ఏఎఫ్ గురించి ఇంకా అంతగా నాలెడ్జ్ లేదు బయట మార్కెట్లో. మీకు చూడండి, మ్యూచువల్ ఫండ్స్ అనేది ఎవరు హ్యాండిల్ చేస్తారంటే ఐసిఐసిఐ మ్యూచువల్ ఫండ్ కావచ్చు, కొటక్ మ్యూచువల్ ఫండ్ కావచ్చు, నిప్పాన్ మ్యూచువల్ ఫండ్ కావచ్చు. అందరూ అనుకుంటుంది ఏంటంటే ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీ అనుకుంటారు, కానీ అలా కాదు. ఇవన్నీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అంటారు వీటిని. అంటే ఐసిఐసిఐ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, ఆదిత్య బిర్లా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, నిప్పాన్ ఇండియా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. ఈ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ కిందే మనకి మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, పిఎంఎస్ ఉంటుంది, ఏఎఫ్ ఉంటుంది. ఇంకో విధంగా అర్థం కావాలంటే మారుతి కార్ తీసుకుందాం. మారుతి బ్రాండ్ ఉంది. మారుతి దగ్గర ఆల్టో కార్ ఉంటుంది, మారుతి స్విఫ్ట్ డిజైర్ ఉంటుంది, మారుతి ఎట్రిగా ఉంటుంది, హై ఎండ్. సో ఎట్లయితే మారుతి కార్ల దగ్గర 3 వేరియంట్స్ ఉన్నాయో, అట్లాగే ప్రతి ఒక్క కంపెనీ దగ్గర కూడా ఐసిఐసిఐ మ్యూచువల్ ఫండ్, ఐసిఐసిఐ పిఎంఎస్, ఐసిఐసిఐ ఏఎఫ్, నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్, నిప్పాన్ ఇండియా పిఎంఎస్, నిప్పాన్ ఇండియా ఏఎఫ్, అట్లా వేరియంట్స్ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు చూడండి, ఒక బెస్ట్ ఎగ్జాంపుల్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు అనుకోండి, ఎగ్జిక్యూటివ్ లెవెల్లో ఉంటాడు. అంటే అప్పుడే జాబ్ వచ్చింది, ఒక 1 lakh శాలరీ వచ్చింది అనుకోండి, మెల్లగా ఒక కార్ కొనుక్కుంటాడు, ఆల్టో కార్ కొనుక్కుంటాడు. ఆల్టో కార్ ఎప్పటిదాకా వాడతాడంటే ఒక ప్రాజెక్ట్ మేనేజర్ వెళ్ళేంత వరకు వాడతాడు. ఒకసారి ప్రాజెక్ట్ మేనేజర్ అయ్యాక ఏంటంటే ప్రమోషన్ వచ్చింది, కొంచెం శాలరీ పెరిగింది, అప్పటికి ఆల్టో కార్ నడపలేము, కొంచెం స్విఫ్ట్ డిజైర్కి వెళ్తాం. సో అట్లా కొంచెం స్విఫ్ట్ డిజైర్ నడిపిన తర్వాత కొంచెం ప్రమోషన్ వచ్చింది, కొంచెం కంపెనీ ఎండీ అయ్యారు అనుకోండి, అప్పుడు హై ఎండ్ వెళ్తాం, ఎట్రిగా. సో అట్లాగే ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఎప్పటిదాకా మన దగ్గర 50 lakhs వచ్చింది అంటే అప్పుడు పిఎంఎస్కి వెళ్ళిపోవాలి. పిఎంఎస్లో 50 lakhs అప్పుడు వర్త్ 1 crore అయిందో అప్పుడు ఏఎఫ్కి వెళ్ళిపోవాలి. సో ఎట్లయితే మన ఒక కంపెనీలో మన గ్రేడ్ పెరుగుతుందో అట్లాగే మన ఇన్వెస్ట్మెంట్ కూడా మారాలి. అందరికీ ఒకలాగా ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. డాక్టర్కి కూడా మ్యూచువల్ ఫండ్ నిప్పాన్ స్మాల్ క్యాప్ చేయి, ఒక ఇంజనీర్కి నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్, ఒక క్లర్క్కి నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్, అందరికీ ఒకటే మందులా ఉండకూడదు కదండి. డిఫరెన్స్ అనేది ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్క లైఫ్ స్టైల్ ఒక డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక క్లర్క్ అనేసరికి వాళ్ళ గోల్ వచ్చి 2 కోట్లు ఉంటుంది, కానీ అదే ప్రాజెక్ట్ మేనేజర్ ఒక లెవెల్లో ఒక లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఒక లెవెల్ ఆఫ్ వచ్చిన తర్వాత, లైఫ్ స్టైల్ పెరిగిన తర్వాత వాళ్ళకి 10 కోట్లు కావాల్సి వస్తుంది రిటైర్ అయినసరికి. కొంచెం ఎండీ లెవెల్లో కొంచెం లగ్జరీ లైఫ్ అనుభవించిన తర్వాత ఆయన టార్గెట్ 2 కోట్లు ఉండదు, ఆయన టార్గెట్ 20 crores ఉంటుంది. సో ఎప్పుడైతే మన టార్గెట్స్ మారుతూ ఉంటాయో దానికి అనుగుణంగానే మన ఇన్వెస్ట్మెంట్ అనేది మారాలి. ఇప్పుడు ప్రతిదానికి కూడా ఒక 10 years అయితే హారిజన్ మినిమం ఉంచుకోవాలండి. ఎందుకంటే వెల్త్ క్రియేట్ కావడానికి ఈక్విటీ మార్కెట్స్ అన్ని కూడా ఈక్విటీ మార్కెట్స్ కాబట్టి ఆ టైం అయితే పడుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, అసలు మ్యూచువల్ ఫండ్స్ తీసుకుందాం. సో మ్యూచువల్ ఫండ్స్ ఒక కామన్ మ్యాన్కి ఈజీగా ఉంటుంది, అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. వాళ్ళు ఒక 5,000 rupees ఎస్ఐపి మొదలు పెట్టారు అంటే మాత్రం ఈజీగానే మనం వేసుకోవచ్చు మ్యూచువల్ ఫండ్స్లో. దానికి కొంచెం పైకి వెళ్ళిన తర్వాత 50,000 rupees ఎస్ఐపి వేస్తున్నాం, మంత్లీ మేము 1 lakh ఎస్ఐపి వేస్తున్నాం, కొంచెం అంత కెపాసిటీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పిఎంఎస్కి వెళ్ళిపోవాలి. అయితే అసలు డిఫరెన్స్ ఏంటి మేజర్గా అంటే, మ్యూచువల్ ఫండ్స్లో చూడండి, మనకి అవుట్ ఆఫ్ 500,000 స్టాక్స్లో నుంచి ఫిల్టర్ చేసి 150 స్టాక్స్ పట్టుకొస్తారు మ్యూచువల్ ఫండ్స్లో. ఫర్దర్గా ఈ మ్యూచువల్ ఫండ్లో ఉన్న 150 స్టాక్స్ని ఫిల్టర్ చేసి పట్టుకొస్తారు 30 స్టాక్స్ కింద, అది పిఎంఎస్. మరి ఏఎఫ్ ఏంటంటే ఇట్లా ఫిల్టర్ చేసిన 30 స్టాక్స్లోంచి ఒక 20 మాత్రమే తీసుకుంటారు ఏఎఫ్లో. అలా ఏఎఫ్లో వచ్చేసి మనకి లిస్టెడ్ స్టాక్స్ ఉంటాయి, అన్లిస్టెడ్ స్టాక్స్ కూడా కొన్ని ఉంటాయి. ఇప్పుడు చూడండి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అందరికీ తెలుసు, దాని షేర్ ప్రైస్ బయట 6,000 rupees నడుస్తుంది, కానీ మనం ట్రేడ్ అవ్వట్లేదు. అది కొనుక్కోవాలంటే ట్రేడింగ్లో లేదు, అది వాళ్ళు స్టాక్ లిస్ట్లో లేదు. సో ఏఎఫ్లో అట్లాంటి స్టాక్స్ కూడా కొనుక్కోవచ్చు అనమాట. మనం ఏవైతే అన్లిస్టెడ్ స్టాక్లో ఉన్నాయో వాటిని కూడా కొనుక్కోవచ్చు. సో అట్లాంటి ఒక ఎక్స్ట్రా బెనిఫిట్ మనకి ఏఎఫ్లో దొరుకుతుంది. సో ఏఎఫ్లో 80% ఏమో లిస్టెడ్ స్టాక్స్, 20% ఏమో అన్లిస్టెడ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో మనకి ఏఎఫ్లో కూడా కేటగిరీస్ ఉంటాయండి, ఏ కేటగిరీ 1, 2, 3 అని. 3 is the బెస్ట్ కేటగిరీ అని చెప్తాం, మేము అదే స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాం. ఇందులో ఏమి ఇంక్లూడ్ అయి ఉంటాయండి? సో రియల్ ఎస్టేట్లో వచ్చి మనకి ఇప్పుడు చూడండి, ఏఎఫ్ కేటగిరీ 1, 2లో రియల్ ఎస్టేట్ కూడా ఉంటుంది. రియల్ ఎస్టేట్ అని, ప్రైవేట్ ఈక్విటీ అని అలా కొన్ని ఉంటాయి అన్నమాట. ఏంజల్ ఇన్వెస్టర్స్ అంటారు వాటిని. సో అవి మనం జనరల్గా రికమెండ్ చేయము. మనకున్న పరిధిలో మనం చేసుకోవాల్సిన బెస్ట్ ఏంటంటే కేటగిరీ 3. సో ఏఎఫ్లో ఒక అడిషనల్ బ్యూటీ ఏంటంటే ట్యాక్స్ పడదు. మనకి ఎంతైతే చూడండి మ్యూచువల్ ఫండ్స్లో కానివ్వండి, పిఎంఎస్లో కానివ్వండి, ఎంత గెయిన్ వస్తే అంత గెయిన్ మనం ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ఏఎఫ్లో అయితే మనకు ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది, అంటే మన హ్యాండ్స్కి వచ్చేప్పుడు ట్యాక్స్ ఫ్రీ అవుతుంది. అందుకే జనరల్గా మేము ఎన్ఆర్ఐస్ అందరికీ కూడా బ్లైండ్గా చెప్తాము, ఏఎఫ్లో వెళ్ళిపోండి, మీకు ట్యాక్స్ ప్రాబ్లం ఉండదు. ఇలా డ్యూయల్ ట్యాక్స్ పడుతుంది, ఇక్కడ ట్యాక్స్ కట్టాలి, మళ్ళీ అక్కడ ట్యాక్స్ కట్టాలి, పాన్ నెంబర్ ఇవ్వాలి, ఆధార్ కార్డు ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, చాలామందికి ఆధార్ కార్డు లేదు ఎన్ఆర్ఐస్కి, ఎప్పుడో వెళ్ళిపోయారు, 10 years బ్యాక్ 15 years బ్యాక్ వెళ్ళిపోయారు, అసలు ఆధార్ కార్డు అంటే ఆ టైంలో లేదు. వాళ్ళందరూ ఎన్ఆర్ఐ అకౌంట్స్ ఉంటాయి. సో వీళ్ళన్నీ కూడా ఏంటంటే కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి ఈక్విటీ మార్కెట్లో ఇండియాలో, అయితే ప్రీమియస్లో కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో కావచ్చు. సో వాళ్ళందరికీ కూడా మనకి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదంటే ఏఎఫ్.
ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. ఇందులో ఎన్ఆర్ఐస్ ఎలా అంటే వాళ్ళకి పాన్ కార్డ్ లేకుండా కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. త్రూ గిఫ్ట్ సిటీ అని ఒకటి ఉంటుంది గుజరాత్లో, దాని నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాం మేము. సో అట్లా ఆ రూట్లో కనుక తీసుకుంటే మాత్రం కేవలం $1,25,000 రూపంలో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. వచ్చిన ప్రాఫిట్ కూడా వాళ్ళు డాలర్స్లోనే వాళ్ళు తిరిగి ఇస్తాం కాబట్టి వాళ్ళు హ్యాపీగా అక్కడ వాళ్ళకి అసెట్ కొనుక్కోవచ్చు, అక్కడ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసం ఉపయోగపడవచ్చు, అట్లా చేయొచ్చు. సో బేసికల్గా ఇదండి మ్యూచువల్ ఫండ్ పిఎంఎస్కి ఏఎఫ్కి అర్థం కావడానికి మన మారుతి కార్లో ఎట్లయితే ఆల్టో ఉంటుందో, ఆల్టో, స్విఫ్ట్ డిజైర్, ఎట్రిగా డిఫరెన్సెస్ ఏంటి అనేది అలా ఉంటుందో, ఒక హై ఎండ్కి వెళ్తున్న కొద్దీ మనం అలా మార్చుకుంటున్నామో అలాగే మ్యూచువల్ ఫండ్స్ అనేది కొంతకాలమేనండి. 50 lakhs వచ్చేదరికే 50 lakhs వచ్చాయి అంటే ఆటోమేటిక్గా పిఎస్కి మూవ్ అయిపోవాలని చెప్తున్నాను. సో అది మెయిన్ డిఫరెన్స్ అండి. అండ్ ముఖ్యంగా సార్ మీరు యూఎస్లో ఉండే వాళ్ళు ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు కదా, అక్కడ ఉండే వాళ్ళకి ఇంకా ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా? లైక్ ఈజీగా ఇన్వెస్ట్ చేసే ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, ఇన్వెస్ట్ చేసాక విత్డ్రాల్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ నామినీ కింద ఏమన్నా పెట్టాల్సి ఉంటుందా ఆ ప్రొసీజర్? లేదండి, యాక్చువల్గా ఎన్ఆర్ఎస్కి నామినీ కూడా ఎన్ఆర్ఐ ఉండొచ్చు. ఎందుకంటే జనరల్గా పిల్లలను కూడా ఇవాళ రేపు పిల్లలు కూడా అమెరికాలో పుడుతున్నారు, వాళ్ళు కూడా సిటిజన్షిప్ వచ్చేస్తుంది. సో అట్లాంటినప్పుడు వాళ్ళకి ఇండియాలో కంటే కూడా మనకు మ్యూచువల్ ఫండ్స్ పిఎంఎస్లో కంటే కూడా ఏఎఫ్లో అయితే బెటర్గా ఉంది. ఏఎఫ్లో మనకు వచ్చేసి ఏంటంటే నేను చెప్పినట్టు గుజరాత్లో మనకున్న ఈ గిఫ్ట్ సిటీ నుంచి ద్వారా కూడా ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటాం మేము. వాళ్ళకి ప్యాన్ ఉంటే సరిపోతుంది, అది కూడా లేకపోయినా పర్వాలేదు. ఇండియాలో బ్యాంక్ అకౌంట్ ఉన్నా లేకపోయినా కూడా పర్వాలేదు, యూఎస్లోనే బ్యాంక్ అకౌంట్తోనే మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో ఇట్లాంటి బెనిఫిట్స్ అన్నీ కూడా మనకి ఏఎఫ్లో ఇస్తున్నాము. సో $1,25,000 మినిమం ఇన్వెస్ట్మెంట్. వాళ్ళు విత్డ్రా చేసినప్పుడు కూడా డాలర్స్లోనే వెళ్తుంది. సో కాబట్టి మళ్ళీ వాళ్ళకి ఏంటంటే ఎక్స్ట్రా మళ్ళీ మనకి అమౌంట్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది ఫర్దర్గా. సో ఇన్వెస్ట్మెంట్ డాలర్స్లో జరుగుతుంది, తీసుకునే రిటర్న్ కూడా డాలర్స్లోనే ఉంటుంది. సో వాళ్ళకి పోర్టల్ ఇస్తామండి, ఆ పోర్టల్లోనే ఆన్లైన్లో మీరు చెప్పినట్టుగా పార్షల్ విత్డ్రాల్ చేసుకోవచ్చు, ఫుల్ విత్డ్రాల్ చేసుకోవచ్చు, అలాంటి ఫర్దర్గా చాలా చేసుకోవచ్చు. అంతా ఆన్లైన్ అకౌంట్ ఓపెన్ చేసేస్తాము కాబట్టి ఏంటంటే ఫిజికల్గా ప్రెజెన్స్ కూడా అవసరం లేదు. సో అక్కడ ఉంటూనే కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, యూఎస్ కెనడా కూడా చేయొచ్చు. సో ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అండి ఏఎఫ్ అనేది, ఎస్పెషల్లీ ఎన్ఆర్ఎస్కి అయితే ఎట్లాంటి హ్యాజిల్ ఫ్రీ లేకుండా కూడా చేయొచ్చు. ఇంట్లో ఇంక్లూడ్ అయ్యే బ్రాండ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి సార్ మామూలుగా? ఇది జనరల్గా ఐసిఐసిఐ వాళ్ళది ఉంటుందండి, ఐసిఐసిఐ కానీ మోతిలాల్ ఓస్వాల్ కానివ్వండి, కొంచెం మంచి మంచి ఏఎఫ్స్ ఉన్నాయి, చాలా కంపెనీస్ ఉన్నాయి, ప్రైవేట్ కంపెనీస్ కూడా చాలా ఉన్నాయి ఇందులో, బయటోక్ వాళ్ళది కూడా కావచ్చు, అలా మంచి మంచి ఏఎఫ్స్ చాలా ఉన్నాయి. సో వాళ్ళవన్నీ కూడా రిటర్న్స్ బాగానే వస్తున్నాయి. ఈవెన్ నిప్పాన్ కూడా చాలా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు ఏఎఫ్లో. పిఎంఎస్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ కొంచెం తగ్గింది కానివ్వండి, బట్ వేరే ఏఎఫ్లో కూడా దర్ లీడింగ్ అని చెప్పొచ్చు. మ్యూచువల్ ఫండ్స్లోనూ ఏఎఫ్లోనూ నిప్పాన్ ఇస్ నెంబర్ 1 అని చెప్పొచ్చు. హిస్టారికల్గా హైయెస్ట్ రిటర్న్స్ ఏమైనా చెప్పగలరా సార్ దీనికి? 28 to 35% డెసిట్ రిటర్న్ అయితే లాస్ట్ పర్ఫార్మెన్స్లో వచ్చారండి. పాస్ట్ పర్ఫార్మెన్స్ చూస్తే మనకు 28 to 38% ఉంది. మనకు అందులో కూడా ఏంటంటే ట్యాక్స్ ఫ్రీ కాబట్టి ఎక్స్ట్రాడినరీ రిటర్న్ అని చెప్పొచ్చు. సో మోర్ ఓవర్ ఏంటంటే ఒక లంసమ్గా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇప్పుడు చూడండి, మనం 1 crore ఉందనుకోండి, 1 crore మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఒక ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయలేం. ఒక 10 ఫండ్స్లోకి డిస్ట్రిబ్యూట్ చేస్తాం, 10 lakhs లాగా. ఆ 10 fundsలో డిస్ట్రిబ్యూట్ చేసేసరికి వల్ల ఏమవుతుందంటే మనకు తెలియకుండానే ఒక్కొక్క స్టాక్లో ఒక్కొక్క ఫండ్లో వచ్చి 150 స్టాక్స్ ఉంటాయి. మనకి 1500 స్టాక్స్ మనం ఇన్వెస్ట్ చేసాం. సో 1500 స్టాక్స్ మనం ఇన్వెస్ట్ చేసాము, ఇండైరెక్ట్గా అంటే రిటర్న్స్ అయిన రావు, ఇన్ జనరల్గా రావు. ఇంకా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఏంటంటే నేను పోర్ట్ఫోలియోస్ మేనేజ్ చేయలేరు, ఎందుకంటే అన్ని ప్రతి ఒక్క ఫండ్ని మనం స్టడీ చేయాలి, దాన్ని తీసుకోవాలి, దాన్ని అబ్జర్వ్ చేయాలి అంటే కూడా అయ్యే పని కాదు. సో కాబట్టి ఏంటంటే ఒక బెస్ట్ వే 1 crore పెట్టేసామంటే ఒక ఏఎఫ్లో ఈ 1 crore కూడా ఒకసారి ఇవ్వక్కర్లేదండి, 10 lakhs లాగా 10 months కూడా ఇవ్వచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఉంది. లేదా ముందు 25 lakhs ఇచ్చి తర్వాత 25 lakhs కూడా ఇవ్వచ్చు. అలాంటి కాంబినేషన్స్ చాలా ఉన్నాయండి మనకి ఏఎఫ్లో. లంసమ్గా కూడా ఒకసారి 1 crore ఇవ్వాల్సిన అవసరం లేదు, ఉంటే ఇవ్వచ్చు, లేదంటే కూడా పార్ట్స్ లాగా కూడా ఇవ్వచ్చు. అలా కూడా ఏఎఫ్ తీసుకుంటుంది. అయితే 1 yearలో మనం కంప్లీట్ చేయాలి అంతే. ఐ థింక్ మోర్ ఓవర్ మన డొమెస్టిక్ కంటే కూడా అంటే ఇండియన్స్ కంటే కూడా ఫారినర్స్కి దీనికి ఎన్ఆర్ఐస్కి ఎక్కువ వస్తుంది, వాళ్ళు ఈజీగా ఇన్వెస్ట్ చేయొచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే డాలర్ వాల్యూ బట్టి చూసుకున్నట్లయితే దీనికి తగ్గ అమౌంట్ వాళ్ళ దగ్గర ఈజీలీ ఇన్వెస్టింగ్ కనిపిస్తుంది కాబట్టి. అండ్ ఈవెన్ ఇండియాలో చూసుకుంటే వాళ్ళ పర్సెంటేజ్ తక్కువ అని చెప్పొచ్చు, బట్ క్రోర్స్ ఆఫ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు చాలా మందికి బెటర్ ఆప్షన్స్ ఇంత ఈజీగా లేవు చెప్పాలంటే, అదర్ దెన్ ల్యాండ్ ఒకటే కనిపిస్తుంది. ఇప్పుడు చాలా మంది కూడా అవేర్నెస్ బాగా వచ్చిందండి. ఏఎఫ్ మాకు కన్సల్టేషన్స్ 2-3 వస్తున్నాయి ప్రతి మంత్ ఈజీగా 2 crores 3 crores ఉన్న వాళ్ళు కూడా ఈజీగా హ్యాజిల్ ఫ్రీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇది ఒక బెటర్ ఆప్షన్గా తీసుకుంటున్నారు. ఎస్పెషల్లీ మన ఏపీ తెలంగాణలో లేదండి, వేరే చూస్తే మనకు బాంబే, చెన్నై, బెంగళూరులో ఏఎఫ్ కానివ్వండి, పిఎంఎస్ కానివ్వండి ఆల్మోస్ట్ సాచురేషన్ పాయింట్కి వచ్చేసరికి మీరు అర్థం చేసుకోండి. మొత్తం ఏఎఫ్ ఇండియాలో ఉన్న కాంట్రిబ్యూషన్ ఎంత అంటే 48,000 crores ఉంది. సో అంత వాల్యూమ్ ఉన్న బిజినెస్ ఇది యాక్చువల్గా ఆల్రెడీ అయిపోయింది, ఇది పాస్ట్లో అంత అమౌంట్ అయితే ఉంది. సో కాబట్టి ఏంటంటే అవేర్నెస్ బాగా పెరిగిందండి. ఇప్పుడిప్పుడే సౌత్కి వస్తుంది, ఇప్పుడు కొంచెం అవేర్నెస్ పెరుగుతుంది. సో హోప్స్ మన ఏపీ తెలంగాణలో కూడా మంచి ఇన్వెస్టర్స్ ఉంటారు ఇందులో అని చెప్పి మనం ఆశిద్దాం. వండర్ఫుల్ సార్. సో తప్పకుండా ఏపీ తెలంగాణ నుండి ఎక్కువ అమౌంట్ మన దగ్గర చేతిలో ఉండి దాన్ని ఇన్వెస్ట్ చేద్దాము, అదర్ దెన్ ల్యాండ్ కన్నా బెటర్ ప్లేస్ లేదా అని ఎవరైనా ఆలోచిస్తున్నారా, మీ దగ్గర ₹1 కోటి 2 కోట్లను ఈజీగా ఇన్వెస్ట్ చేయడానికి ఒక లేటెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ మనకి ముందుకి సార్ చెప్పడం జరిగింది. దానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్తో మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.